యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నిజం అమ్మాయి గురు మీరిచ్చిన గాజులు మన స్నేహానికి కాదు బాధ మన బాధకి గుర్తులు అమ్మాయి గారు బాధకి గుర్తులు అంటే మీ అన్నయ్య ఇక అక్కడే సెటిల్ అన్నమాట ఇక్కడికి రాడైతే నా అంచనా అదే నిజాలు తెలిసాక ఇక్కడికి రాకూడదు వచ్చాడనుకో సిగ్గులేనమ్మకి నవ్వే సింగారంలా చచ్చినట్టు చేరదీయాలి తప్పదు అయితే మళ్ళీ రాడంటావు రాడొదినా రాడనే నా నమ్మకం అంత గట్టిగా ఎలా చెప్పగలవు పద్మ చెప్పగలనొదినా అందుకు కారణాలు బోలెడున్నాయి ఒకటి అన్నయ్య ఇంటికొచ్చాడో లేదో ఆ బట్టలు ఆ అవతారం చూసి జడుచుకొని అట్నుంచట్టే ఆయన గారిని అవుట్ హౌస్కి సాగనంపాను ఇల్లు చూస్తానన్నా లోనికి రానివ్వటం లేదు రెండు జబ్బు మనిషిని తెలిసి తిండి తిప్పులన్నీ అక్కడే పెట్టిస్తున్నాను చావో రేవో అక్కడే తేలిపోతుందని నా ఉద్దేశం ఇంతకు ముందు మన ఇంట్లో బుజ్జి కుక్క పిల్ల ఉండేది కదా దాని బతుకు అక్కడే తెల్లారిపోయింది గజ్జొచ్చి అక్కడే తీసుకు చచ్చింది అలాగే ఈయనగారును అని నా ఆలోచన మూడు మీ తమ్ముడు అమెరికాలోనే ఉన్నా ఇక్కడే ఉంటున్నారని అబద్ధం చెప్పి బావని చూస్తానమ్మా అంటూ బతిమాలుతున్నా వద్దంటూ పేదోళ్ళంటే మీ తమ్ముడు కాసేయమని అదని ఇదని చెప్పి నెట్టుకొస్తూ అక్కడే ఆ అవుట్ హౌస్లోనే ఉండమని కట్టడి చేస్తున్నాను మనది 10 మంది వచ్చేపోయే ఇల్లొదినా సొసైటీలో మన లెవెల్ అలాంటిది వాళ్ళొచ్చే వేళ ఈయన గారు దగ్గులు గడ్డాలతో ఎదురొచ్చి చెల్లి అంటే నా ప్రెస్టేజ్ ఏం గాను. 。 . 。 . 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 。
4 జబ్బు మనిషి బట్టలని ఆయన గారు తెచ్చుకున్న బట్టల్ని మంట పెట్టాను. కట్టుకోవడానికి మరో జత లేదంటే వాచ్మెన్ బట్టలు కట్టబెట్టాను. ఆ బట్టలు కట్టుకున్నందుకు ఆయన గారు అంతే నీచంగా ప్రవర్తించాడు. పళ్ళు తీసుకురమ్మని 200 ఇస్తే కారు కింద పడ్డానని, పళ్ళు పోయాయని కాకమ్మ కథలు చెప్పి 200 నొక్కేశాడు. ఆ 200ని మళ్ళీ ఎలా రాబట్టుకుంది నీకు తెలిసిందే కదొదినా. తెలుసు తెలుసు, ఎందుకు తెలీదు? కథంతా నువ్వు చెప్పావు కదా. 5 పాముకు పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదమో దొంగకు తిండి పెట్టి ఇంట్లో ఉంచుకోవటం అంతే ప్రమాదమని తిండి లేకుండా చేశాను. కడుపు మాడి పోతాడనుకున్నాను, లేదు. పైగా దొంగతనంగా వంటింట్లో జొరపడి మెక్కుదామనుకున్నాడు. అందుకు తగిన శాస్తి జరిగింది. నెత్తి పచ్చడయ్యేటట్టు వాచ్మెన్ కొట్టాడు. పాపం, పాపం లేదు పుణ్యం లేదు. అలాంటి వాళ్ళకి అలాంటి మర్యాదే జరగాలొదినా. ఇన్ని జరిగినా తెలివితేటలు చూడు. మేనల్లుండి మంచికి చేసుకుని ఇక్కడుండిపోదాం అనుకున్నాడు. చూస్తా చూస్తా నేను ఊరుకుంటానా? వేణుగాడిని వేరు చేసి ఊటీ పేరు చెప్పి రాణి ఇంటికి పంపేశాను. అవును, చాలా మంచి పని చేశావు. బావగారు 2 చేతులా సంపాదిస్తున్నారు. లేదా పోదా డబ్బడిగి జబ్బు నయం చేసుకుందాం, ఆ మిషతో 10 పరక వెనకేసుకోవాలని పెద్ద ప్లాన్తోనే వచ్చాడు అన్నయ్య. 20 ఏళ్ళు కలిసి పెరిగాం. వాడి ఆలోచనలు నాకు తెలియవు. అందుకే కర్ర విరిచి పొయ్యిలో పెట్టినట్టు మీ తమ్ముడి మీద లేనిపోనివన్నీ చెప్పి ఆశలన్నీ అడుగంటించేశాను. తెలివైన దానివే. లేకపోతే పెంచాను కదా అని నా పంచన చేరతానంటే ఇదేమన్నా ధర్మసత్రమా? చెల్లిని ఎవడి కోసం పెంచుతాడు? అన్నగా అదాయన బాధ్యత. కాదంటే లోకం ఊస్తుంది. నిజం చెప్పావు. వెంట్రుక ముడేసి కొండలు లాగుదాం అనుకున్నాడు. తెచ్చాడో చీర, గొప్ప చీర. మహా ఉంటే 100-50 ఉంటుంది. దాన్నెర చూపి ఏళ్లకేళ్ళు పూటుగా మెక్కుదాం అనుకున్నాడు. పడనిస్తానా నేను? పని మనిషికిచ్చి ఆ చీర విలువేంటో చెప్పాను. ఏ అంత గతిమాలిన వాడయ్యాడా? ఇల్లుందిగా. తండ్రి ఆస్తంతా తనే తినాలని కాకపోతే చెల్లెలికి ఇందులో వాటా ఉంది. ఇవ్వకపోతే నలుగురు నవ్వుతారని 10,000 పెట్టి ఓ పట్టుచీర తెచ్చివ్వచ్చుగా. తెచ్చిస్తే నేను మాత్రం మనిషిని కానా? అన్నయ్య అని అభిమానంగా ఇంట్లోనే అట్టే పెట్టుకొని తోచిన సాయం చేసేదాన్ని. అటువంటి ఆలోచనే లేదాయనికి. ఇచ్చి పుచ్చుకుంటేనే ఈ రోజుల్లో అభిమానాలు లేవు. ఇక్కడేదో దాచుంచినట్టు దాడి చేస్తే అభిమానాలు ఎలా పుట్టుకొస్తాయి చెప్పు? రావుగాక రావు. ఏమంటావు? నేనేమంటాను? నువ్వన్నదానికల్లా అవునంటాను. కాదంటే నిన్నేమి నవిలి మింగైనొదినా. నా తప్పు ఉంటే చెప్పు, లెంపలేసుకుంటాను. చాచా, చీవు రక్తం మానవ అభిమానం అనే ఉంటే కమల దగ్గరికి వెళ్తానని వెళ్ళాడు చూడు. ఆ పోకపోక అలా పోవాల్సిందే. లేదనుకుంటే మళ్ళీ రావాలి. ఆయన ఉప్పు కారం తింటున్నాడుగా. నిజం తెలిసాకైనా నిన్ను వదలడంటావా?
ఏంటది? ఈవేళ అప్పుడు ఎక్కడికి బయలుదేరారు? ఏటి లేదు. యాడ్ నుంచి వచ్చాను, ఆడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదేంటి? అయినా ఈ రాత్రి వేళ ప్రయాణం ఏంటి? అమ్మగారికి ఈ విషయం తెలుసా? ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా. అంటే మీరు అమ్మగారికి చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి? అది అంతేలే, నీకు అర్థం కాదు. అసలు నాలాటోళ్ళకి ఈ మడుసులే అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇలా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతారంటే ఎలాగూ? రేపు మళ్ళీ అమ్మగారు నన్ను కోపడతారు. ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి అమ్మగారికి చెప్పొస్తాను. అక్కర్లేదు, అవసరం లేదు. వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయారని చెప్పు, అంతే. అది కాదు నేను చెప్పేది. నీ చెప్పింది చెయ్యి, అంతే. వద్దంటున్నా వినకుండా బయలుదేరారు. ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తారు? అసలు మీకు దారిలో అవి తెలుస్తాయా? నాకిప్పుడు దారి తెలిసింది కనుక దారి తప్పే ఈ ఇంటికొచ్చాను. ఆ విషయం ఇవాళ తెలిసింది. ఏ దారి లేనోడు ఏటైనా వెళ్ళొచ్చు. అది కాదు, నేను చెప్పేది వినండి. పోనీ పోనీ మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను.
మా ఇంటికి రండి. అక్కడ అక్కడ ఆ మాట అన్నావు, అదే చాలు. వెళ్ళొత్తా. మరైతే రారా? లేదు, నేనెవరికి బరువు కాకూడదు. ఏను బాబుత్తే అడిగానని చెప్పు. బాగా చదువుకోమన్నానని చెప్పు. ఈ మావయ్యని మరిసిపోవద్దని చెప్పు. నేను వెళ్ళిపోయానని ఏను బాబు బెంగెట్టుకుంటాడేమో, వద్దన్నానని చెప్పు. ఆ బాబుని పద్మమ్మని చక్కగా చూసుకో. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నిన్నెప్పటికీ మర్చిపోలేను. నీ రుణం కూడా తీర్చుకోలేను. నువ్వు చేసిన దానికి నేను తిరిగి నీకు ఏమీ ఇచ్చుకోలేను. ప్రతిదీ డబ్బుతో కొలిసే రోజులు వచ్చేశాయి. నీ ప్రేమను డబ్బుతో కొలిసే సత్తా నాకు లేదు. ఒక మడిసిగా నేను పోయేదాకా నువ్వు చూపించిన ఆదరణని మాత్రం మర్చిపోను. వెళ్ళొత్తాను. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని ఎప్పటికీ కనిపెట్టుకుని ఉండు. మనకేం కాదదినా, మా రోగిష్టాన్ని లేడు, ఆయనకవుతుంది ఆత్మబంధువు. ఆవిడ నువ్వు ఉంచుకుందో పంచుకుందో నాకు తెలియదు, కానీ ఆ ఇద్దరి మధ్య మాత్రం ఏదో ఉంది. దాన్ని మీరంతా రంకంటారు, నేనేమో కాస్త పాలిషుడుగా వాళ్ళది అనురాగం అంటాను. ఎంతైనా చెల్లెల్ని కదా. మీరనే మాట నా నోటితో నేను అనలేను కదా వదినా. Ha